సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గనక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ మొహమ్మద్ షమి డెలివర్ చేయలేకపోవటం అండ్ ప్యాట్ కమిన్స్ కూడా అనుకున్నంత ఫామ్లో ఉండకపోవటం ఇవన్నీ కూడా ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్లా మారింది. సీజన్ అంతా అయిపోయే టైంకి అందరూ కూడా సెట్ అయింది బౌలింగ్ అటాక్ అండ్ దాంతోపాటు సీజన్ కూడా అనుకున్న స్థాయిలో ఫినిష్ కాలేదు. బట్ ఈ సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో యంగ్ ఫేసెస్ చూస్తున్నాం. షకీబ్ హుసేన్ అనే ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ని ఫ్రమ్ బీహార్ చూస్తున్నాం. ఓంకార్ ఫ్రమ్ మహారాష్ట్ర, హర్ష్ దుబే లాంటి మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, జీషాన్ అన్సారీ లెగ్ స్పిన్నర్, వీళ్ళందరి గురించి మనం ఈ సీజన్ మనం చూసాం ఆప్షన్లో తీసుకోవటం. అండ్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అయితే మాత్రం సీనియర్స్ లైక్ జయదేవ్ ఉనాడ్కర్ డెత్లో, హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఫిట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి అదొక గ్రేట్ అడ్వాంటేజ్ అవుతుంది. కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అని అంటే ఉప్పల్ స్టేడియం మన టీం బ్యాటింగ్కి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్, మనం ఆల్మోస్ట్ 300 కూడా స్కోర్ చేస్తామని ఒక ఇది థాట్ తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ దోస్ పిచ్చెస్. బట్ ఆ పిచ్చెస్ ఫాస్ట్ బౌలర్స్కి ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. సో దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఒక దాని నుంచి బయటికి రావాలి. స్పెషల్ ప్లాన్స్తో రావటం చూస్తున్నాం. సీజన్ స్టార్టింగ్ నుంచే నాకు తెలిసి ఈ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కానీ స్పిన్నర్స్ కానీ ఈ పిచ్కి తగ్గట్టు బౌలింగ్ చేస్తే తప్పకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి తిరిగే ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూస్తున్నాం. ట్రావిస్ హెడ్ అనుకున్నంత స్థాయిలో వరల్డ్ కప్లో పర్ఫామ్ చేయకపోయినా బట్ స్టిల్ ఉప్పల్ స్టేడియం అంటే తనకి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనకు తెలుసు. అభిషేక్ శర్మ అందరూ అనుకోవచ్చు ఫామ్లో లేడు వరల్డ్ కప్లో అని. ఫర్ ష్యూర్ ఈ ఉప్పల్ స్టేడియంలో ఎవ్రీబడి లైక్స్ టు బ్యాట్ అండ్ తప్పకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు ఈసారి ఒక మంచి షో పుటప్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో వాళ్ళు ఏ విధంగా మనల్ని అలరించారో మనం చూసాం. ఆల్మోస్ట్ 300కి చేరువుకి రీచ్ అవుతారన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం మన ఓపెనర్స్, ముఖ్యంగా అభిషేక్ శర్మ అట్లానే ట్రావిస్ హెడ్. వీళ్ళు ఇస్తున్న స్టార్ట్స్ కానీ తర్వాత లేటెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి విధ్వంసం, వీళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసినా బ్యాటింగ్ సెకండ్ చేసినా వాళ్ళిద్దరు మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం చేశారు. ఇక దాని తర్వాత ఇషాన్ కిషన్ ఎప్పుడైతే వీళ్ళకి తోడయ్యాడో ఆ బ్యాటింగ్లో ఫైర్ పవర్ వేరే లెవెల్కి వెళ్ళింది. తరచూ 200-250 స్కోర్స్ కొడుతున్నామంటే మాత్రం వీళ్ళ ముగ్గురు పాత్ర చాలా ఉంది. దాంతోపాటు స్పిన్నర్స్ పైన క్లాసన్ కానీ అనికేత్ వర్మ ఆడుతున్న తీరు కనుక చూస్తే ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. వాళ్ళు యూజ్ చేసే ఫుట్ వర్క్ కానీ వాళ్ళు కొట్టే పెద్ద పెద్ద సిక్సెస్ కానీ డెఫినెట్గా ఆ టాప్ ఆర్డర్కి మాత్రం వీళ్ళు ఇంకా ఆజ్యం పోసినట్లుగా అనిపించింది. సో ఈ సంవత్సరం 300 సాధ్యమా అవుద్దా లేదా అని అంటే మాత్రం నాకైతే అనిపిస్తుంది డెఫినెట్గా సాధ్యం. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ జట్టులో లియామ్ లివింగ్స్టోన్ కూడా రావటం చాలా చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది. అఫ్కోర్స్ తనకి ప్లేయింగ్ లెవెన్లో ఇది బికాస్ నలుగురే ఫారినర్స్ ఆడతారు కాబట్టి తనకి ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వస్తుందో లేదో కానీ బట్ తనకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఆ 300 అయితే నాకు సాధ్యం అనిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ది ఆరెంజ్ ఆర్మీ, ఒకసారి స్క్వాడ్ చూద్దాం. ఫ్రెష్ టీమ్ తోటి కూడా వస్తున్నారు కాబట్టి సో కొత్త ప్లేయర్స్ ఎవరు వచ్చారు, పాత ప్లేయర్స్ ఎవరున్నారు అది ఒకసారి కన్నేద్దాం. ఆబ్వియస్లీ మనకి తెలిసిందే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ టాప్ 3 అయితే సార్టెడ్ ఉంది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్స్లో కూడా ఇక్కడ చూసుకుందాం. ఆప్షన్స్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమింగ్స్ వస్తాడా రాడా, 100% అవైలబుల్ ఉంటాడా, ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది మనకి 100% ష్యూర్ కాదు. జీషాన్ అన్సారీ తను లాస్ట్ మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ చాలా బౌలింగ్ వేయడం కూడా చూస్తాం. క్రెయిన్స్ ఫులేత్రా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పిక్ కూడా, ఎందుకంటే తను నెట్ బౌలర్ లేక ఉండే అండ్ చాలా ఇబ్బంది పెట్టాడంట ఎవరిని, హెన్రిక్ క్లాసన్ని నెట్స్లో, కాబట్టి తనను కూడా తీసుకోవడం జరిగింది. హర్షల్ పటేల్, ఈశాన్ మలింగ, జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ప్రఫుల్ హింగే అది కూడా ఫ్రెష్ టాలెంట్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మంచి పేస్ ఉన్నది. ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ హెన్రిక్ క్లాసన్, లియామ్ లివింగ్స్టన్ని తీసుకున్నారు 13 crores పెట్టి. సో తను ప్లేయింగ్ 11లో ఫిట్ అవుతాడా, అయితే ఎక్కడ ఆడుతాడు, బ్యాటింగ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి అదొక మంచి ఆప్షన్. అండ్ జాక్ ఎడ్వర్డ్స్ని తీసుకున్నారు. అండ్ సలీల్ అరోరా చూస్తే తను సయ్యద్ ముస్తాక్ అలీలో ఒక సెంచురీ కూడా స్కోర్ చేస్తున్నాడు, మంచి పిక్ అది. అండ్ శివం మావి తను కూడా వచ్చాడు. అండ్ బ్రెడన్ కార్స్. సో ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే బౌలింగ్లో కాస్త వీక్నెస్ అనేది ఉంది ఇంకా, బట్ దెన్ గుడ్ టీమ్ లెక్కన ఉంది. బ్యాటింగ్ తోటి చాలా మ్యాచెస్ కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆల్ ఇన్ ఆల్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ కాస్త బౌలింగ్ వీక్ ఉన్నా మంచి అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ 12, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉంటాడు కాబట్టి ఒక్కసారి ప్రాబబుల్ 12 మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్లీ టాప్ 3 మనకు తెలిసిందే, లెఫ్ట్ హ్యాండర్స్ బ్లాస్ట్ చేస్తూ ఆడుతూ ఉంటారు కాబట్టి అభిషేక్ శర్మ, ది హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్
దాని తర్వాత ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు ఇషాన్ కిషన్. సో ఇక్కడ టాప్ 3 మనకి తెలిసిపోయింది ప్లేయింగ్ 12లో. దాని తర్వాత ఆబ్వియస్లీ హెన్రిక్ క్లాసన్, తను ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతలేడు, కొంచెం రిటైర్మెంట్ అన్ని అనౌన్స్ చేసినాక, కానీ మ్యాచ్ విన్నర్, తను సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచెస్ గెలిపిస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టన్ 13 crores పెట్టి లాస్ట్లో తీసుకోవడం జరిగింది. సో అక్కడ స్లాష్ పెడతాను నేను, లియామ్ లివింగ్స్టన్ ఆర్ అక్కడ మలింగా, ఇద్దరిలో ఎవరినైనా ఆడిపోయచ్చు, ఎందుకంటే 4 ఫారెన్ ప్లేయర్సే ఉంటారు కాబట్టి. ఈశాన్ మలింగా కూడా బౌలింగ్ కొంచెం వీక్ ఉంది కాబట్టి స్ట్రెంగ్తన్ చేయడానికి ఆ 2 స్లాష్ అయితే పెడుతున్నాను నేను. దాని తర్వాత మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి, మంచి ఆల్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, గన్ ఫీల్డర్ కూడా. అండ్ అనికేత్ వర్మ, వావ్ వాట్ ఏ పిక్, లాస్ట్ ఇయర్ ఎలా అయితే మంచి ఫినిషర్ రోల్ ప్లే చేశాడో. అండ్ హర్ష్ దూబేని ఎందుకు పెడుతున్నా అంటే, ఎలా అయితే ఇండియాకి అవన్నీ ఆడాడో అక్కడ ఒక హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు, అండ్ అద్భుతమైన బౌలింగ్ కూడా. కాబట్టి ఇంకొక ఆల్రౌండర్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర. అండ్ ప్యాట్ కమింగ్స్ నెక్స్ట్, ఆబ్వియస్లీ ద క్యాప్టెన్ తను వస్తాడు. జీసన్ అన్సారీ చూస్తే మంచి ఆప్షన్ ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాహుల్ చాయర్ ఉన్నా కూడా జీసన్ అన్సారీనే ఆడిపించారు కాబట్టి నేను మళ్ళీ తనని పిక్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క చూస్తే జయదేవ్ ఉనాడ్కట్, స్లోవర్ వన్స్ అద్భుతంగా వేస్తాడు, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ పేస్ అయ్యాడు. సో నాకు అనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి టు స్టార్ట్ ఆఫ్ విత్ ప్రాబబుల్ 12 ఇది ఉంటే మంచిగా ఉంటుంది.